హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో మేము తిరుపతి వెళ్తున్నాం గాయ్స్. నేను ఇంతకుముందు నా యూట్యూబ్ ఛానల్ తిరుపతి వీడియోస్ పెట్టాను, కానీ ఇంకా ఈసారి మళ్ళీ వీడియోస్ తీస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు వెళ్ళినా కొత్తగానే ఉంటుంది కదా తిరుపతి అంటే. చాలా ఇష్టం తిరుపతికి వెళ్ళడం అంటే. ఇంకా మా తాతయ్య బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేశాడు. ఇంకా అక్కడ నుంచి మేము బస్కి వరంగల్ స్టేషన్కి వెళ్ళాము. కరెక్ట్గా మేము వెళ్ళేసరికి 7:30 అలా అయింది. ఇంకా 8:30కి ఉండే మాకు ట్రైన్. 8:30 అంటే 9 వరకు వచ్చింది. మేము ఇంటి నుంచి బాక్సెస్ తెచ్చుకున్నాము. అవి తినేసి ఇంకా రైల్వే స్టేషన్లోనే కూర్చున్నాము. కరెక్ట్గా 9కి వచ్చింది ట్రైన్. ఇంకెక్కి లేచి చూసేసరికి మేము ఆల్మోస్ట్ తిరుపతి దగ్గరికి వచ్చాము. ఇంకా వ్యూ అయితే ఇలా ఉంది గైస్. అండ్ మేము 8:30కి అలా దిగాము. అంటే తిరుపతి స్టేషన్లో 8:30కి అలా దిగాము. ఇంకా వెళ్ళి టిఫిన్ చేసి తర్వాత మేము కిందనే టోకెన్ వేయించుకున్నాము. టోకెన్ వేయించుకున్న తర్వాత ఇంకా మళ్ళీ శ్రీనివాసంకి వచ్చేసి ఆ తర్వాత ఇలా మేము అక్కడే కింద షాప్ ఉంటే లేపాక్షి షాప్ ఉంటే అక్కడికి వెళ్ళాము ఏమైనా చూద్దామని. ఇంకా మాకేమో ఒకటి నచ్చింది, వెంకటేశ్వర స్వామి విగ్రహం. అది తీసుకున్నాము. అది నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఈ విగ్రహమే తీసుకున్నాము. నేను ఫుల్గా అంతా తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇంకొన్ని చిన్నగా షాప్ చేసాము. అండ్ ఆ తర్వాత నేను ఈవినింగ్ ఇలా పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను అక్కడికే. ఇంకా తినేసి మేము స్టార్ట్ అయిపోయినాము అల్పిరికి. కరెక్ట్గా మేము 6:30కి స్టార్ట్ చేసినాం మెట్లు ఎక్కడానికి. ఇంకా మేము వెళ్ళేటప్పుడు మేము కొంచెం దూరం వెళ్ళంగానే ఇంకా ఇక్కడ అందరినీ అలా కూర్చోబెట్టారు అన్నట్టు. నేను ముందు క్లిప్పింగ్స్లో చూపించినట్టు ఇలా అందరినీ కూర్చోబెట్టి పోలీస్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే మేము 4 days బ్యాకే మేము వెళ్ళిన 4 days బ్యాకే అక్కడికి పులి వచ్చింది. ఇంకా దాని కోసమని అందరూ గుంపుగా వెళ్ళాలి. అండ్ మధ్యలో కూడా 3 places అనుకుంటా అందరూ వచ్చేదాకా అక్కడ ఆపేశారు మమ్మల్ని మెట్లెక్కడంలో. అందరినీ ఆపేసి మళ్ళీ గుంపుగా అందరినీ పంపిస్తున్నారు. అందుకనే లేట్ అయింది. నార్మల్గా అయితే కరెక్ట్గా 4 hours పడుతుంది. ఇంకా మేము వెళ్ళేసరికి 12:30 ఆ టైం అయింది. మధ్యలో ఏమైందంటే మనకి నామాలు కనిపిస్తాయి కదా దేవునివి, అక్కడి వరకు వెళ్ళాము మేము ముగ్గురం కలిసే. ఆ తర్వాత ఏమైందంటే నేను అక్కడ ఆపుతున్నారని చెప్పాను కదా, నామాలు దాటి కొంచెం ముందుకు రాగానే అక్కడ థ్రెడ్ కట్టి ఆపేశారు అన్నట్టు. అంటే 1 hourకి ఒకసారి ఆ థ్రెడ్ ఇప్పుతున్నారు, అందరినీ పంపిస్తున్నారు. దాని ముందు ప్లేస్లోనే అక్కడికి పులి వచ్చింది లాస్ట్ 4 days బ్యాక్. ఇంకా పోలీసులు కూడా మా వెనకే వచ్చారు ఆ ప్లేస్ దాటేంతవరకు. ఏమైందంటే ట్విస్ట్, మా తమ్ముడు ఆ లైన్లో ఆగిపోయాడు, మేమేమో ముందుకు వచ్చినామంటే మేము వెళ్తున్నాం. ఇంకా పోలీసులు ఉండి వెళ్ళండి అమ్మ, వస్తారు మళ్ళీ, ఎవరైనా కలుస్తారు, వెళ్ళండి మీరు అని చెప్పారు. ఇంకా మేము ఫోన్ చేస్తూ అలా మెల్లగా నడుచుకుంటూ వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది. మేము లాస్ట్ ఎండింగ్ స్టెప్స్తో ఇంకా అందరు వెళ్ళిపోయినారు, మేమే ఉన్నాం అక్కడ. ఇంకా అలా లాస్ట్ మెట్లు ఎక్కడం అంతా అయిపోయిన తర్వాత ముందుకెళ్ళిన తర్వాత మా డాడీ బైక్ ఇచ్చారు వాళ్ళ ఫ్రెండ్. ఆ బైక్ మీదనే పైనకి వచ్చారు తిరుమలకి. వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నాడు. అప్పటికే రూమ్ తీసుకున్నారు. ఇంకా మేము రూమ్కి వచ్చి అలా రెస్ట్ తీసుకున్నాము. అంతే గైస్, ఈ వీడియో నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. బాయ్, సబ్స్క్రైబ్.